ఫ్రెండ్స్, జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం. కానీ చాలామంది దాన్ని ఎలా గడపాలో తెలియక తడబడిపోతారు. ఎవరో ఒకరు మనకి చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. ఈరోజు నేను మీతో పంచుకోబోయేది 50 గోల్డెన్ రూల్స్. ఇవి పుస్తకాల నుండి, అనుభవాల నుండి, జీవితంలో చూసిన నిజాల నుండి వచ్చిన సత్యాలు. ఈ 50 రూల్స్ని పాటిస్తే మీరు ఎవరైనా సరే, స్టూడెంట్, ఎంప్లాయీ, బిజినెస్ మ్యాన్, హోమ్ మేకర్, ఎవరైనా సరే వీటి వల్ల జీవితం మారుతుందని ఆశిస్తున్నాం. ఇవన్నీ 1-2 రోజుల్లో నేర్చుకోవాల్సినవి కావద్దు. క్రమంగా ఆచరించండి. కానీ ఒక రూల్ అయినా నేటి నుండి మీ జీవితంలో పెట్టుకోండి. మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెడతాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. రూల్ నెంబర్ 1, సమయాన్ని గౌరవించడం. సమయం ఒకసారి పోయిందంటే అది ఎప్పటికీ తిరిగి రాదు. ఒక చిన్న కథ చెప్పాలి. ఒక విద్యార్థి ఎప్పుడూ రేపటి నుండి చదువుతాను అని అనుకునేవాడు. పరీక్షలు రాగానే మానసిక ఒత్తిడితో విఫలమయ్యేవాడు. ఒకసారి తనకు తానే మాట ఇచ్చుకున్నాడు, ప్రతిరోజు 1 గంట ముందే లేస్తాను అని. ఆ ఒక్క అలవాటు అతని ఫలితాలను పూర్తిగా మార్చేసింది. మన సామెత కూడా చెబుతుంది, కాలాన్ని వృధా చేయువాడు జీవితాన్ని వృధా చేసుకుంటాడు. కాబట్టి ప్రతిరోజు టైం టేబుల్ వేసుకోండి. అదే విజయానికి మొదటి అడుగు. రూల్ నెంబర్ 2, లక్ష్యం పెట్టుకోవడం. లక్ష్యం లేని జీవితం ఒక దిశ లేని పడవ లాంటిది. ఎక్కడికి వెళ్తుందో దానికే తెలియదు. ఒకసారి ఒక వ్యక్తిని అడిగారు, నువ్వేం కావాలి అని. అతను ఏదైనా సరే అన్నాడు. 10 ఏళ్ల తర్వాత కూడా అతను అదే స్థితిలో ఉన్నాడు. కానీ మరో వ్యక్తి తన లక్ష్యాన్ని స్పష్టంగా రాసుకున్నాడు. ప్రతిరోజు తన పని దానికోసం చేశాడు. చివరికి తన కలను సాకారం చేసుకున్నాడు. మనసులో ఒక లక్ష్యం పెట్టుకోండి. అది చిన్నదైనా పెద్దదైనా సరే, దానిపైనే మీ దృష్టి కేంద్రీకరించండి. రూల్ నెంబర్ 3, మంచి అలవాట్లు ఏర్పరచుకోవడం. మన భవిష్యత్తును మన అలవాట్లు నిర్ణయిస్తాయి. ఉదయం లేవగానే ఫోన్ చూసే అలవాటు ఉంటే మన రోజు నాశనం అవుతుంది. కానీ అదే సమయంలో లేవగానే ఒక మంచి పుస్తకం చదివితే ఆలోచన మారుతుంది. అలవాటు మనిషిని ఎయిదర్ గాడిలో పెడుతుంది, లేక గందరగోళంలో పడేస్తుంది. మీ జీవితం మార్చుకోవాలంటే ముందుగా మీ అలవాట్లు మార్చుకోండి. రూల్ నెంబర్ 4, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. నమ్మకం లేని మనిషి ఎంత ప్రతిభావంతుడైనా సగం దారి కూడా నడవలేడు. ఒక చిన్న పిల్ల సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకుంది. మొదట పడిపోయింది, మళ్ళీ లేచింది, చివరికి నమ్మకంతో నేర్చుకుంది. అలాగే మన జీవితంలో కూడా విజయం నమ్మకం కలిగిన వాళ్ళకే దక్కుతుంది. మీరు మీ మీద విశ్వాసం పెంచుకుంటే ప్రపంచం మీద విజయం సాధించగలరు. రూల్ నెంబర్ 5, విఫలమయ్యే భయాన్ని వదిలేయండి. ఫెయిల్యూర్ అంటే అంతం కాదు, అది ఒక పాఠం మాత్రమే. థామస్ ఎడిసన్ లాంటి గొప్పవారు 1000 టైమ్స్ విఫలమయ్యాకే బల్బ్ కనిపెట్టారు. ఆయన చెప్పిన మాట, నేను విఫలం అవ్వలేదు, నేను 1000 మార్గాలను ఎంచుకున్నాను అని. కాబట్టి మీరు భయపడకుండా విఫలం అనేది ఒక మెట్టుపై అడుగు మాత్రమే అని భావించండి. రూల్ నెంబర్ 6, ఆలస్యాన్ని దూరం చేయడం. ప్రతి ఒక్కరికి తెలిసిన పెద్ద శత్రువు రేపటి నుండి చేస్తా అనే మాట. ఒకసారి ఒక రైతు తన పొలాన్ని దున్నాలని అనుకున్నాడు. కానీ ప్రతిరోజు రేపు చేస్తా అనుకున్నాడు. చివరకు వర్షాలు వచ్చేసి పంట మొత్తం వృధా అయిపోయింది. మనసులో పెట్టుకోండి, ఇప్పుడే చెయ్యాలి అన్న నిర్ణయం విజయానికి మొదటి తాళం చెవి అవుతుంది. రూల్ నెంబర్ 7, పుస్తకాలు చదవడం. పుస్తకం ఒక మౌన గురువు. అది మాట్లాడదు కానీ జ్ఞానం ఇస్తుంది. మన బిజీ జీవితంలో 20 నిమిషాలైనా పుస్తకం చదివే అలవాటు పెంచుకోండి.
ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడిలా ఉంటుంది. అది మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. రూల్ నెంబర్ 8, మాట ఇచ్చి నిలబడి ఉండడం. మాట ఇచ్చి నిలబడిన మనిషిని ఎవ్వరూ నమ్మరు. ఒకసారి ఒక వ్యాపారి చిన్న వాగ్దానం చేశాడు, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కస్టమర్ నమ్మకం పోయింది, ఆ వ్యాపారం కూలిపోయింది. మన తెలుగు సామెత కూడా చెబుతుంది, మాట మనిషిని మట్టి చేస్తుంది, మాణిక్యం చేస్తుంది. కాబట్టి ఒక్కసారి మాట ఇస్తే ప్రాణం పెట్టైనా నిలబెట్టుకోండి. రూల్ నెంబర్ 9, ఆత్మ పరిశీలన చేయండి. ప్రతిరోజు మీరు చేసిన పనిని తిరిగి చూసుకోండి. చిన్న డైరీ రాయండి. ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను, ఏమి తప్పు చేశాను అని. ఇది చేస్తే మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో తెలుస్తుంది. అదే మన అభివృద్ధికి సహాయం చేస్తుంది. రూల్ నెంబర్ 10, నిరంతరం విద్యార్థిగా ఉండండి. ఎప్పుడూ నేర్చుకోవడం ఆపకండి. ఒకప్పుడు ఒక కార్మికుడు కొత్త స్కిల్స్ నేర్చుకోలేదు. కొన్నేళ్లలో అతని పని అవసరం లేకుండా పోయింది. కానీ ఇంకొకతడు కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు. అతనికి ఎక్కడైనా అవకాశం దొరికే ఛాన్సెస్ పెరిగాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎంత వయసులో ఉన్నా జీవితాంతం ఒక స్టూడెంట్గా ఉండడానికి ట్రై చేయండి. ఇది ఈరోజు వీడియో. 50 గోల్డెన్ రూల్స్లో పార్ట్ 1 పర్సనల్ గ్రోత్కి సంబంధించిన 10 గోల్డెన్ రూల్స్. తిరిగి పార్ట్ 2లో మిగతా గోల్డెన్ రూల్స్తో వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.